న్యూస్. బీజేపీ పరిస్థితిపై కేకే సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అంటూ కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ అభివర్ణించారు. హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమని, ఆ తర్వాత జరిగే మిగతా రాష్ట్రాల ఎన్నికల్లోనూ కమలం పార్టీకి ఓటమి తప్పదంటున్న కొండేటి కిరణ్ తో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రముఖ సెఫాలజిస్ట్ కేకే సర్వీసెస్ అధినేత మనతో ఉన్నారు. హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సర్వే చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. కేకే గారు, కంగ్రాచులేషన్స్. ఏపీలో మీరు చెప్పినట్లుగా అన్నీ వచ్చాయి. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో హర్యానాలో మీరు చేశారు, జమ్మూ కాశ్మీర్లో చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వాటి గురించి మాట్లాడకూడదు. హర్యానా పరిస్థితి ఏ విధంగా ఉంది? హర్యానాలో ఎవరికి ఏ పార్టీ గెలిచే అవకాశం? హర్యానాలో 100% కాంగ్రెస్ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. దరిదాపులు కాదు, మంచి మెజారిటీతో గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెంబర్స్ ఆబ్వియస్గా ఎగ్జిట్ పోల్లో చెప్తాం. జమ్మూ కాశ్మీర్ కూడా చేస్తున్నాం, బట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. అది కూడా ఎగ్జిట్ పోల్ అప్పుడు రెండు కలిపి ఒకటేసారి చెప్తాం. సో ఇప్పుడు నుంచి హర్యానా కదండి, రాబోయే ప్రతి స్టేట్లో బీజేపీకి కొంచెం కష్టంగానే కనబడుతుంది. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో, అది హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బీహార్ కావచ్చు, రాబోయే ప్రతి ఎలక్షన్స్లో కూడా మేము ప్రీవియస్గా ఉన్న డేటాని లేకపోతే ఇప్పుడున్న మేము చేసిన సర్వే శాంపుల్స్ని, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని అన్ని క్రోడీకరించి మనం వెరిఫై చేస్తుంటే ఆల్మోస్ట్ అన్నింటిలోనూ టఫ్ ఫైట్గా కనబడుతుంది సార్. హర్యానాలో అయితే 100%, ఇంకా ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ ఏ ఆస్కారం లేదు. అంత షూర్ షాట్గా ఎట్లా చెప్తున్నారు కాంగ్రెస్ అక్కడ గెలవబోతుంది? ఎగ్జిట్ పోల్ అప్పుడు సింగిల్ నెంబర్ చెప్తాను సార్, మనం ఇంకా అది బాగుంటుంది. అంటే మా పని అదే కదా సార్, వెరిఫై చేయడం, అక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గం చూడడం, అక్కడ ఉన్న శాంప్లింగ్స్ తీసుకోవడం, అక్కడ కూడా మనలాగే స్లీపర్ సెల్స్ లాగా కొంతమంది నియమించడం, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ క్రోడీకరించి మనం చెప్తున్నాం కదా సార్. అంటే కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశాలు ఏంది అక్కడ? ఒకటి, బీజేపీ ఒక 10 years నుంచి ఉండడం వల్ల విలేజ్లో ఇంకా మున్సిపాలిటీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, రైతుల సమస్యలు కానీ, జాట్స్ ఇష్యూ కానీ ఓవరాల్గా బాగా వెక్స్ అయిపోయినా సార్ పీపుల్. ఇంకా రెడీ టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే మనం చేంజ్ చేద్దామన్న పొజిషన్లో ఉన్నారు. మీకు మీడియాలో అంత కనపడకపోవచ్చు, కొంత గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే మటుకు చాలా వ్యతిరేకత ఉందన్నమాట ఓవరాల్గా. అంటే అక్కడ అభివృద్ధి జరగలేదు, మోడీ ఫ్యాక్టరీ అక్కడ పనిచేయదా? అంటే మోడీ ఫ్యాక్టరీ మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం సార్. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే బీజేపీ ఫ్యాక్టరీ కానీ మోడీ ఫ్యాక్టరీ కానీ చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ కంపేర్ టు సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో కొంచెం దానికి ఒక సాచ్యురేషన్ పాయింట్ దాకా వచ్చింది అనుకోవచ్చు సార్. అయితే మీరు చెప్పినట్లుగా ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు వేరే ప్రతిపక్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, యాపు, తర్వాత మిగతా అన్ని కూడా దుష్యంత్ చౌతాలా విడివిడిగా పోటీ చేస్తున్నారు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ విడిపోయి తద్వారా బీజేపీ లాభపడే అవకాశం లేదా? అలా ఏం లేదు సార్, ఎందుకంటే ప్రజలకు కూడా ఎక్కువ మంది అక్కడ ఉండే వాళ్ళు కూడా క్లారిటీగా ఏ పార్టీకి వేస్తే మనం గెలుస్తుందే అవకాశం ఉందో మన సేమ్ అన్ని రాష్ట్రాల్లో ఉండేటట్టే దానికే మొగ్గు చూపేదానికి ఆస్కారం ఉంది. ప్లస్ జేజేపీ అంత లేదు సార్, బలహీన పడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటెస్ట్ చేయడానికి బాగా లేట్ చేసింది. సో దాని ఓట్ బ్యాంకింగ్ కూడా కాంగ్రెస్కే అడ్వాంటేజ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇది కానీ మీరు పెద్ద బిగ్ స్టేట్మెంట్ ఇది, రాబోయే రోజుల్లో బీజేపీ అంటే గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పడం అనేది, ఇది దేన్ని బట్టి చెప్తున్నారు? అదే సార్, ఓవరాల్ అన్ని స్టేట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మనం ఏదో బీజేపీ గెలవాలని కోరిక లేదు, కాంగ్రెస్ ఓడిపోవాలని లేదు, అసలు ఏ పాయింట్. కాకపోతే మనం అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే, బీజేపీ నేను ఎందుకు టైటానిక్ షిప్తో పాటు కొలుస్తున్నానంటే, పెద్ద జేఎన్టీ ఆల్మోస్ట్ ఇండియాలో మొత్తం పెద్ద పార్టీ, ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి. బట్ అది వరుస పెట్టి మనం 7-8 మనం స్టేట్స్ చూస్తే అన్ని స్టేట్లు ఓడిపోతున్నప్పుడు కనపడుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుగానే 2 సంవత్సరాలు ముందుగానే ఫిక్స్ అయిపోతారు జనాలని ఇప్పుడే అర్థమైపోతుంది. గతంలో కూడా ఈ విధంగానే జరిగినాయి. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు, తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్లే, కానీ వీటిల్లో ఎంత ప్రభావం చూపిస్తుంది సార్? ఇప్పుడు స్టేట్లో మనకు సిట్టింగ్ ఉన్న పార్టీ ఆబ్వియస్గా పార్లమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అది సిట్టింగ్లో కాంగ్రెస్ ఉందనుకుంటే మేజర్ సెక్షన్ ఉంటుంది. లోకల్ పార్టీ ఉంటే అది వేరే విషయంగా ఉంటుంది. కాంగ్రెస్ గెలుచుకుంటా ఉంటే దాని వర్కింగ్ స్టైల్ ఆబ్వియస్గా ఎక్కువ ప్రభావం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ఎక్కువ మంది డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ ప్రజలు కానీ దాన్ని ఇంకా మోటివేట్ చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి అది మామూలుగా ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అవ్వాల్సింది ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచే వెంటనే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ గెలుపులో రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? చాలా ఫ్యాక్టర్ ఉంది సార్. మామూలుగా కంపారిటివ్లీ మోర్ స్ట్రాంగర్ పర్సన్గా తను తయారవుతున్నారు డే బై డే కంపారిటివ్. ప్రజలు కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇచ్చి చూద్దాం ఒక ఆప్షన్ లాగా, ఇచ్చి చూద్దాం ఒక అన్నట్టు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు కంపారిటివ్లీ. సో వాట్ అబౌట్ జమ్మూ కాశ్మీర్ సార్? జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను దాని మీద కమెంట్ చేయట్లేదు సార్. అందుకని సో ఇక మీదట మీరు అంటే ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రాకి పరిమితమై మీరు ఇప్పుడు నార్త్లోకి రావాలనుకోవడానికి కారణాలు ఏంటి? అంటే మనకు ఆ క్యాపబిలిటీ స్ట్రెంత్ ఉందని నమ్ముతున్నాం సార్. ఇండియా వైడ్గా చేస్తున్నాం, పొలిటికల్గా నాన్ పొలిటికల్ అన్నీ చేస్తుంటాం. బట్ నార్త్లో కాబట్టి మనం ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి.
సో ఒకసారి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చాక ఈ ప్రెస్ మీట్ పెట్టడం కానీ అందరూ పిలవడం కానీ చెప్పడం కానీ సో అక్కడ ఇక్కడ మీరు చేశారు కదా ఏమైనా మార్పులు గమనించారా నార్త్కి సౌత్? అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం తప్పితే మ్యాక్సిమం ఈక్వేషన్స్ అన్ని ఒకే దగ్గర ఒకేలాగా ఉన్నాయి సార్, అది పెద్ద ఏం మార్పు లేవు. మాకు కూడా మేము మీలాగే వచ్చే ముందు ఎన్నో డౌట్లతో వచ్చాము, బట్ ఒకసారి తిరిగిన తర్వాత ఇంకేం పెద్ద లేదు, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. హర్యానాలో అయితే కాంగ్రెస్ షో షాట్గా గెలవబోతుంది. రాసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకేతో విశేషాలు. వీడియో జర్నలిస్ట్ రామ్తో కృష్ణ, అభినందన.